Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageswar Rao, and the clinic name is Neocare Homeopathy. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. కర్కాటక రాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే 1వ తేదీ నుండి నెలాఖరు వరకు మాసఫలాల కార్యక్రమములో భాగంగా కర్కాటక రాశి వారికి మహాద్భుతమైనటువంటి యోగం ఉన్నది అని తెలియజేస్తున్నాను. మీరు నాకు ఇది జరుగుతుందో లేదో, నా పని అవుతుందో కాదో, నేను ఈ పనికి వెళ్ళాలి అనుకుంటున్నాను, వెళ్ళగలనో లేదో, లేదా వెళదామా వద్దా అనేటువంటి సందిగ్ధావస్థ అనేటువంటిది పక్కకు పెట్టండి. ఖచ్చితముగా నేను వెళ్ళగలను, నేను ఇది సాధించగలను, నేను ఖచ్చితముగా దీంట్లో విజయము సాధిస్తాను, నాకు ఈ పని అవుతుంది అని దృఢ సంకల్పము అనేటువంటిది చేసుకొని మీరు గనక అడుగు వేసినారు అంటే తప్పకుండా విజయము సాధిస్తారు. ఎక్కడా ఆత్మన్యూన్యతాభావముతో ఇబ్బంది పడి నాకేమవుతుందిలే, ఇన్నిసార్లు తిరిగితే కాంది ఇప్పుడు అవుతుందా అనేటువంటి ధోరణి, ఇవన్నీ కూడా మనస్సులో అనేక రకాల ఆలోచనలు ఉంటాయి. అవన్నీ అనాలోచితమైనటువంటివన్నీ పక్కకు పెట్టి నేను ఖచ్చితముగా జరుగుతుంది అనేటువంటిది పాజిటివ్ థింకింగ్తో మీరు ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీరు ఏది అనుకున్నా మీకు విజయము లభిస్తుంది గాక. ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా అనుకూలవంతముగా ఉన్నాయి, మీకు గ్రహాలు అనుకూలిస్తాయి కూడా. ఎక్కడా అధైర్యపడాల్సిన అవసరము లేదు. మీరు ఎవరికైనా మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు. మీకు స్వచ్ఛత, ఏదైనా ఫేర్గా ఉండాలి అనేటువంటి ఇది ఉంటుంది. తప్పకుండా అలాంటి నిర్ణయాలే మీరు తీసుకుంటారు. నలుగురికి సహకారం చేసేటువంటి తత్వము చేసి తీరతారు. ఇక శుభకార్యాలు కావాల్సినటువంటి వాళ్ళు ఖచ్చితముగా ప్రయత్నాలు చేసుకోండి, మేలు జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయండి, విదేశాలకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. మీకు శత్రువులు కూడా మిత్రులుగా కావటానికి ఎంతో కాలము పట్టదు, ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నది. మిమ్మల్ని కాదనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మీ వైపు చూస్తూ మీ దగ్గరికి ఎలా రావాలనా అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఏదో మాట పట్టింపుతో అనుకుని దూరమైనటువంటి వాళ్ళు మళ్ళీ దగ్గర కాబోతున్నారు అనేటువంటిది. ఇక భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది. కోర్టుపరమైనటువంటివన్నీ కూడా మీకు అనుకూలవంతముగానే తీర్పులు రాబోతున్నాయి అనేటువంటిది ఒకటి. ఇక ఉగాది పండుగ నుండి ఇంకా మీకు మహాద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి, తర్వాత నేను తెలియజేస్తాను. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు మీ పనులో నిమగ్నమై తప్పకుండా శారీరకమైనటువంటి శ్రమ, మానసికంగాను శ్రమ ఎక్కువై మంచి లాభాలు గడించి తీరతారు తప్పకుండా. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అవార్డులు వచ్చేటువంటి ఇది ఉన్నది, రాబోతున్నాయి, మంచి ప్రశంసలు అందుకుంటారుగాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా రాజయోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది. యజ్ఞయాగాది క్రతువుల వలన మీకు మేలు జరుగుతుంది. మీరు ఏది ఆలోచించినా రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత 6:30 తర్వాత మీరు ఆలోచనలు చేయండి. మీరు చేసిన ప్రతి ఆలోచన మీకు విజయము వైపు నడిపిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తు. మీరు పరిహారాల విషయానికి వచ్చేటప్పటికీ మీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే మేలు అని గనక అనుకుంటే అమ్మవారిని ఆరాధించటం అనేటువంటిది చాలా అవసరము. ఏ అమ్మవారైనా సరే
ఆ అమ్మవారిని ఆరాధించండి, అమ్మవారి గుడికి వెళ్ళండి, కాస్త పసుపు కుంకాలును కొంచెం ఒడిబియ్యము లాంటిది పెట్టండి, అమ్మవారికి మేలు జరుగుతుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. సింహరాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి నెలాఖరు వరకు రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వాళ్లకు విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది. 1కి 10 సార్లు తిరగాల్సినటువంటి ఇది ఉంటుంది. కానీ శ్రమకు తగినటువంటి ఫలితము 2 రెట్లు 3 రెట్లుగా ఉంటుంది గాక. మీరు ఏది అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మనిషికి విలువ పెరుగుతూ ఉన్నది, మీకు విలువ పెరుగుతుంది. మీరు ఏది చెప్పినా సమాజంలో అది చెప్పింది చెప్పినట్టుగా వినటానికి సిద్ధమవుతారు కూడా అందరూ. మీకు దూరమైనటువంటి వాళ్ళు మీ దగ్గరికి కావటం అనేటువంటిది జరుగుతుంది. మీ మనస్సుకు బాధ కలిగించినటువంటి వాళ్ళు కూడా మీకు దగ్గరై మళ్ళీ మీ బాధను పోగొట్టి ఉపశమనము పొందేటువంటి విధానముగా మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరిగితే మీరు ఆనందించి దాన్ని ఆస్వాదించేటువంటి విధానముగా ఉంటుందిగాక. శుభకార్యాలలో పాల్గొంటారు. మామూలుగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వలన మీకు కొంతవరకు ఊరట కలిగేటువంటి ఇది ఉన్నది. కొంచెము అనుకూలముగా కొన్ని పనులు కూడా జరుగుతాయి గాక. ఏది ఏమైనా దైవ సంబంధమైనటువంటి ఇది మీకు అనుకూలముగా ఉండేదాని వలన మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా మీకు విజయము వైపే నడుస్తుంది. ధనము యథావిధిగా రావాల్సినటువంటిది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవుగాక. అలాగే నూతన గృహప్రవేశాలు కానీ ఇళ్ళు కొనడము కానీ ఇలాంటి వాటిల్లో మీరు పాల్గొని మీ సలహాలు అమూల్యమైనటువంటి సలహాలు అవి ఇచ్చి మీకు కావాల్సినటువంటి వాళ్లకు మీరు దగ్గరుండి కొన్ని పనులు నెరవేరుస్తారుగాక. దీర్ఘకాలికముగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపై పూర్ణముగా ఆరోగ్యవంతులవుతారుగాక. ఒక చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది కలగవచ్చునేమో అని అనుకుంటున్నాను. మీ సంతానానికి మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుందిగాక. మీ సంతానము కీర్తి ప్రతిష్టల వైపు అడుగులు వేయడం జరుగుతుంటుంది. తద్వారా సంతానము గొప్పగా ఇలా ఉంది అని నలుగురు పొగటము వలన మీ మనస్సుకు ఉపశమనము శాంతి కలిగేటువంటి విధానముగా ఉన్నది. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. బాగా చదివితే మేలు జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా లాభాలు అనేటువంటివి గడిస్తారుగాక. కొత్త వ్యాపారాలు ఏమైనా చేసుకోవాలి అంటే కాస్త ఆగి చేసుకుందాంలే అని మీకు మీరే ఆగిపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి రాజయోగము పట్టబోతున్నది అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకే మేలుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. సింహరాశి వాళ్ళు పరిహారము ఏమిటి పాటించాలి అని గనక మీకు త్వరితగతిన ఇంకా కొన్ని పనులు జరగాలి, మాకు మేలు జరగాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అని అడిగితే తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి శివారాధన, శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకోండి. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తు.